తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సత్తా చాటిన కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం నామమాత్ర ప్రభావం కూడా చూపలేకపోయింది. హస్తం పార్టీ తెలంగాణలో అధికారం సొంతం చేసుకున్న గ్రేటర్పై పట్టు సాధించలేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ గ్రేటర్పై ఫోకస్ పెట్టారు. సైలెంట్గా ఆపరేషన్ హస్తం మొదలుపెట్టారు. బలమైన క్యాడర్ ఉన్న లీడర్లను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు మర్యాదపూర్వక భేటీలు జరిగాయి. సీఎంను కలిసే గ్రేటర్ నేతల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్పై పట్టు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో గుర్తింపు దక్కని బలమైన నేతలను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే పలువురు నేతలు హస్తంగుటికి చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్లో చేరారు. అలాగే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ హస్తంగుటికి చేరారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా గతంలోనే సీఎం రేవంత్ను కలిశారు. అలాగే మరికొందరు ఎమ్మెల్యేలు కలిశారు. అయితే గ్రేటర్లో ఇంకా బలమైన నేతలపై హస్తం గురిపెట్టింది. ఈ క్రమంలో తలసాని కాంగ్రెస్ వైపు వస్తారనే చర్చ సాగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన తలసాని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి సొంతం చేసుకున్నాడు. కేసీఆర్ జమానాలో 10 ఏళ్లు మంత్రిగా ఉన్నాడు. అలాగే టీడీపీని నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు తలసాని గెలిచిన పార్టీ పవర్లో లేదు. దీంతో హస్తం వైపు అడుగులు వేస్తారనే చర్చ సాగుతోంది. లాస్య నందితకి నివాళి అర్పించడానికి సీఎం వెళ్లినప్పుడు తలసాని రేవంత్కి అత్యంత దగ్గరగా ఉన్నారు. గతంలో రేవంత్ తలసాని మధ్య మాటలు తూటాలు పేలాయి. అయితే ఇప్పుడు ఇద్దరు ఒక్క దగ్గరే చాలా సన్నిహితంగా ఉన్నారు. అయితే సందర్భం అలాంటిది కనుక దాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు అనేవారు లేకపోలేదు. అయితే గ్రేటర్లో పరిణామాల నేపథ్యంలో తలసాని హస్తం పార్టీలో చేరతారా అనే చర్చలు మాత్రం సాగుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.